155వ శ్లోకం. బ్రహ్మాని బ్రహ్మ జనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండ ఆజ్ఞా ప్రతిష్ఠ ప్రకటాకృతి. ఈ శ్లోకంలోని మొదటి నామము బ్రహ్మాని. ఇది 821వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బ్రహ్మాన్యై నమః అని చెప్పాలి. బ్రహ్మాని అంటే బ్రహ్మకు అస్తిత్వమును కలుగచేయునది. దేని నుండి ఈ సమస్త భూత జాలం పుడుతుందో, దేని వలన జీవిస్తుందో, దేనిలోకి చివరలకు లోనమవుతుందో దానిని బ్రహ్మ అంటారు అని. అటువంటి బ్రహ్మను మన అస్తిత్వముగా చేసేది కాబట్టి అమ్మవారు బ్రహ్మాని. పరబ్రహ్మము అన్న పదానికి ఉన్న అభిప్రాయము పట్ల వైకారణులు నపుంసకులు, అందుకని వారు బ్రహ్మ శబ్దాన్ని నపుంసక లింగంగా చేశారు. గాయత్రి అనేది ఒక ఛందస్సు. మరి ఇది ఆడ మగ అంటే శబ్దము స్త్రీలింగం కాబట్టి ఆడది అన్నారు, అంతే. అలాంటిదే ఈ బ్రహ్మ శబ్దం కూడా. అంతేకాని పరబ్రహ్మ నపుంసకుడు కాదు. పరబ్రహ్మే నసుంపుకుడు అయితే మనం అంచనా వేయలేని ఇంతటి సృష్టిని ఎలా చేస్తాడు? అటువంటి పరబ్రహ్మ అస్తిత్వాన్ని కలగచేసేది కాబట్టి అమ్మవారు బ్రహ్మాని. తర్వాతి నామము బ్రహ్మ. ఇది 822వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఓం బ్రహ్మణే నమః అని చెప్పాలి. బ్రహ్మ అంటే బ్రహ్మత్వము, ఎప్పటికైనా పొందాలనుకునే బ్రహ్మత్వమును సూచించు నామము. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పవచ్చును. 1 పరబ్రహ్మ స్వరూపిణి, 2 ముక్తికాంక్ష కలిగిన వారికి పొందింపచేసే బ్రహ్మత్వ రూపిణి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము జనని. ఇది 823వ నామం. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు జనన్యై నమః అని చెప్పాలి. జనని అంటే పుట్టించునది, సకల ప్రపంచమును పుట్టించునది, భౌతిక జననమునకు మూల కారణము, తల్లి రూపంలో ఉండునది అని ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బహురూప. ఇది 824వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బహురూపాయై నమః అని చెప్పాలి. బహు అంటే బహువిధములై, రూప అంటే రూపములుగా ఉండునది. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. వాస్తవానికి ఉన్నది ఒకటే, అదే పరబ్రహ్మ. కానీ ఆ పరబ్రహ్మే 84 లక్షల రకాల జీవరాశులలోను వస్తు పదార్థాలలోను విశ్వమంతా విస్తరించి ఉన్నాడు. ఇన్ని రూపాలుగా పరబ్రహ్మను చూపేది అమ్మవారే. అందుకే అమ్మవారు బహురూప. పంచేంద్రియాలకు కనబడేవే కాక ఇంకా చాలా ఉన్నాయి. కనిపించడమే కాక అనిపించడము, అభిప్రాయపడము మొదలైన వాటన్నిటి వెనుక కారణంగా ఉన్న నేపథ్యం అమ్మవారే. అంటే వీటన్నిటి రూపంలో ఉండేది అని అర్థం. ఈ శ్లోకానికి ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 విశ్వమంతా బహురూపాలుగా పరబ్రహ్మను చూపించున్నది. 2 వేదాంగ పురాణ శాస్త్రాదుల రూపాలుగా ఉన్నది. 3 కనబడే వాటి రూపాదులే కాకుండా అభిప్రాయ సిద్ధాంతాదుల రూపాలలో కూడా ఉండునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము బుధార్చిత. ఇది 825వ నామం. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు బుధార్చితాయై నమః అని చెప్పాలి. బుధ అంటే బుద్ధిమంతులతే, అర్చిత అంటే అర్చింపబడునది. అమ్మవారిని అనేక విధాలుగా అనేక మంది ఆరాధిస్తారు, అర్చిస్తారు. ఆరాధనా పద్ధతులన్నీ ఒకే రకంగా ఉండాలని లేదు, ఎవరి పద్ధతి వారిది. బుద్ధి మార్గంలో అర్చించే విధానము కూడా ఉంది. వీరు భౌతికంగా షోడశోపచారాలతో అమ్మవారిని అర్చించినా ప్రతి ఉపచారం ఎందుకు ఏర్పాటైందో దానిని దృష్టిలో పెట్టుకుని అర్చిస్తారు. ఉదాహరణకి పత్రము, పుష్పం, ఫలము, తోయము అమ్మవారి సమర్పించాలంటే వీరి దృష్టిలో పత్రం అంటే మన యోగ్యతా పత్రాలు, అంటే మన డిగ్రీలు, బిరుదులు, సామర్థ్యాలు, వీటిని సమర్పించడం. పుష్పము అంటే మంత్రపూతమైన మనస్సు అనే పుష్పము అర్పించడము. ఫలము అంటే మనం చేసే సుకర్మ ఫలాలను అర్పించడము. తోయము అంటే ఆర్తితో అర్థించడం. ఈ 4ంటికి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలనే అర్థాలు కూడా చెప్పవచ్చు. 1 పతంత్యనేతీతి. పత్రం అంటే పడిపోయేది పత్రము, మనిషిని పడేసేది మనస్సు కాబట్టి మనస్సే పత్రము. పుష్పతీతి పుష్పము అంటే వికసించేది పుష్పము, మనిషిలో వికసించేది బుద్ధి కాబట్టి బుద్ధియే పుష్పము. ఫలతి విశీర్యతే ప్రహారైహి ఇతి ఫలం. ప్రహారైహి అంటే వ్రేటుల చేత విశీర్యతే పగులునది,
ఫలము. జ్ఞానబోధ అనే దెబ్బల చేత పగిలేది మనలోని అహంకారం కాబట్టి అహంకారమే ఫలము. త్రాయతే పాలయతీతి, తోయం రక్షించేది పోషించేది కనుక తోయము. సోహంభావంతో ఉన్నప్పుడు ధ్యేయాన్ని సరిగ్గా గుర్తుంచుకొని క్రమక్రమంగా రక్షించేది చిత్తమే కాబట్టి ఈ చిత్తమే తోయము. భగవంతునిలో ఐక్య భావన కలిగినప్పుడు పరవశంతో కలిగే ఆనందాశ్రువులే ఈ తోయం. ఐక్య భావన చిత్త లక్షణము కాబట్టి చిత్తమే తోయము. మన ఒక్కొక్క ఇంద్రియ శుద్ధికై ఒక్కొక్క ఉపచారము. ఇలా బుద్ధి మార్గంలో వీరి అర్చన ముడిపడి ఉంటుంది. వాస్తవానికి జ్ఞానస్వరూపిణి అయిన అమ్మవారి అర్చనలో ఈ అవగాహన చాలా అవసరం. 1. బుద్ధి మార్గంలో అర్చింపబడినది. 2. విజ్ఞానవేత్తలచే విజ్ఞాన రూపంలో అర్చింపబడినది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పవచ్చును. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ప్రసవిత్రి. ఇది 826వ నామము. ఇది 4 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రసవిత్రియై నమః అని చెప్పాలి. అంటే ప్రకృష్టమైన పద్ధతిలో, సవిత్రి అంటే సృష్టించి ఇచ్చినది. సృష్టి జరగడంలో అనేక స్థితులున్నాయి. సంకల్పము విత్తనం వెయ్యడం లాంటిది. కల్పనము సూత్రబద్ధము చేయడము. సృజనము సూత్రాన్ని అమలులో పెట్టడము. సూతి గర్భంలో పడటము. ప్రసూతి గర్భంలోంచి బయటపడటం. సూర్యునిలోంచి భూమికి, భూమి మీద ఉన్న వారికి కూడా కిరణాల ద్వారా పైన తెలిపిన ప్రణాళికలో ఈ ప్రసవన శక్తి ఇవ్వబడుతుంది. ఇదే పద్ధతిలో బ్రహ్మ దగ్గర నుంచి పిపీలి కాల దాకా ప్రసవ శక్తిని ఇచ్చిన అమ్మవారిని ప్రసవిత్రి అంటారు. భౌతిక సృష్టి విషయంలోనే కాదు, వాక్ సృష్టి, వాంగ్మయ సృష్టి విషయంలో కూడా ఇలాగే వస్తుంది. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చు. 1. ప్రకృష్టమైన పద్ధతిలో పిపీలికాది బ్రహ్మ పర్యంతము ప్రసవించి ఇచ్చినది. 2. వాక్ సంబంధమైన వాటిని, మనస్సంబంధమైన వాటిని చక్కగా బయటకు వ్యక్తము చేయుటకు దోహదపడునది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ప్రచండ. ఇది 827వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రచండాయై నమః అని చెప్పాలి. ప్రచండ అంటే మరీ భయంకరమైనది అనగా తీవ్రమైనది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి యొక్క కనబడే రూపము సందర్భాన్ని బట్టి మారుతుంది. ప్రళయ సందర్భంలో ప్రచండంగాను, సృష్టి సందర్భంలో ప్రసన్నంగాను ఉంటుంది. అయితే ఇవి నైమిత్తికంగా అంటే ప్రత్యేక సందర్భాల్లో జరిగేవి. సుషుప్తిలో అంటే నిద్రలో మనము నిత్య ప్రళయానుభూతిని పొందుతాము. జాగ్రత్త అవస్థలో అంటే మెలకువలో నిత్య సృష్ట్యానుభూతిని పొందుతాము. అమ్మవారు కర్మఫల స్వరూపిణి అయినప్పుడు శిక్ష క్రమానుబద్ధమైన మార్గములో శక్తి మారుతుంది. ఈ కళను కాళీ స్వరూపంలో గుర్తిస్తాము. నిజానికి కాళీ అనాలి గాని కాళీ అనకూడదు. ఈ కాళీ శబ్దము కాలస్వరూపిణి అని కూడా స్ఫురింపజేస్తుంది. కాబట్టి గీతలో కూడా కాల కలయతామహం అన్నాడు గీతాచార్యుడు. అమ్మవారి ఈ ప్రచండ రూపానికి భయపడే వాయువు వీస్తున్నాడు, సూర్యుడు తపింపచేస్తున్నాడు. సర్వదేవతలు వారికి కేటాయించిన వారి విధులు సక్రమంగా చేస్తున్నారు అని ఉపనిషత్తు కూడా చెబుతుంది. భీషాస్మద్వాతః పవతే అంటే విధి నిర్వహణలో తేడా వస్తే ఊరుకోదు, శిక్ష కఠినంగా వేస్తుంది. తప్పుకు శిక్ష పెద్దది ఉంటుందని తెలిస్తే తప్పులు చేయడానికి భయపడతారు. అందుకే అమ్మవారు ఈ విషయంలో ప్రచండంగా ఉంటుంది. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1 ప్రచండమైనది, 2 ప్రళయకాల స్వరూపిణి, 3 కర్మఫల స్వరూపిణి. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ఆజ్ఞ. ఇది 828వ నామము. ఇది 2 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ఆజ్ఞాయై నమః అని చెప్పాలి. ఆజ్ఞ అంటే ఆజ్ఞాస్వరూపిణి. శక్తికి సద్వినియోగం జరిగేది శక్తుడు ఉన్నప్పుడే. శక్తుడు ఉన్నప్పుడు శక్తి ఆజ్ఞగా మారుతుంది. విద్యుక్త ధర్మాలు ఎవరి చేత నిర్దేశింపబడినా ఆ నిర్దేశింపబడిన ఆజ్ఞల రూపంలో ఉండేది అమ్మవారి అని అనుగ్రహించాలి. ఆజ్ఞాస్వరూపిణి అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ప్రతిష్ఠ. ఇది 829వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రతిష్ఠాయై నమః అని చెప్పాలి. ప్రతిష్ఠ అంటే అధిష్ఠితమై, ప్రతిష్ఠితమైనది. సర్వజగత్తుకు అధిష్టాత్రి అయినందున, సర్వజగత్తు ఆమె యందు ప్రతిష్ఠితమైనందున అమ్మవారు ప్రతిష్ఠ అంటే చక్కగా జగత్తులో ఉండిపోయిందన్నమాట. ఉండిపోవడానికి సంస్కృతంలో స్థా అనాలి. బాగా ఉండిపోవడాన్ని ఉండిపోవడంగా చెప్పుకుంటే ఈ ప్రయోగం కొన్ని ప్రాంతాల్లో ఉంది. వినండి, కాదు చదవండి.
విజయనగర ప్రాంతంలో పోయొచ్చాడు అంటారు. న్యాయానికి సరళంగా వెళ్ళి వచ్చాడు అంటే చాలు, కానీ ఈ వెళ్ళి పోయొచ్చాడు అనే ప్రయోగం తెలుగులో డాక్టరేట్ తీసుకొని విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా, రీడర్లుగా, ప్రొఫెసర్లుగా పనిచేసేవారు కూడా వాళ్ళు విజయనగర ప్రాంతం వారైతే అంటారు. నేను స్వయం ఇలా అనడం, వెళ్ళడము, వెళ్ళి రావడం అనే విషయాలను మరింతగా బలపరిచినట్లు ఖాయంగా చెప్పడానికి ఏమో మరి. అలాగే ప్రస్తుతము ఉండిపోవడము ప్రయోగం కూడా. 2 సార్లు ఉండిపోవడము అని చెప్పడానికి సంస్కృతంలో స్థా అనాలి. ఇలా స్థా అని 2 సార్లు అనడం కష్టం కాబట్టి తిష్ట అన్నారేమో. తిష్టలోనే స్థా ఉంటే దీనికి ముందు ఇంకా ఉపసర్గ ఉండడము దీని అర్థాన్ని మరింత బలపరుస్తుంది. సృష్టి అయినప్పుడు కానప్పుడు కూడా తన ధర్మాన్ని కలిగి ఉండడము అమ్మవారి ప్రతిష్టకు చిహ్నము. శం అంటే శమము, ఓర్పు అంటే ప్రతిష్ట ఉంటుంది. తొందరపడితే ఉండదు. అయితే తొందరపడకుండా ఉండటానికి బాగా సాధన కావాలి. ఈ సాధన చాలా కష్టము అని చెప్పేవాడు ముందుకు వెళ్ళలేడు. శమం అంటే ప్రతిష్ట ఉంటుంది అని సాధించి రుజువు చేసేవాడు. ప్రతిష్టావాన్ భవతి అంటే ప్రతిష్టావంతుడవుతాడు. సర్వ జగత్తుకు అధిష్టానమై సర్వము తనయందు ప్రతిష్ఠితమైనది అని ఈ నామానికి అర్థం. ఈ శ్లోకంలోని చివరి నామము ప్రకటాకృతి. ఇది 831వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ప్రకటాకృత్యైన మహా అని చెప్పాలి. ప్రకట అంటే ప్రకటమైన, ఆకృతి అంటే రూపములు గలది. సృష్టిలో వ్యక్తమై ప్రతిష్ఠితుడయ్యే ప్రతి వ్యక్తి తన ద్వారా ఏది ప్రతిష్ఠితమైందో అది ఇలా ప్రకటితమైనది అని తన హృదయాన్ని చేత బొటనవ్రేలితో సూచిస్తూ అహం నేను అంటూ ఉంటాడు. అలా ప్రకటింపబడిన రూపము లేదా ఆకృతి ద్వారా సూచింపబడిన అమ్మవారి నామమే ప్రకటాకృతి. ప్రకటమైన ఆకృతి కలది అని ఈ నామానికి అర్థము.